హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మీద ఒక బ్రదర్ చిన్న డౌట్ అడిగారు. క్లారిఫై చేసేసి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సో, లాస్ట్ స్కీమ్ 3 స్కీములు చెప్పుకున్నాం కదా మనం. అన్నదాత ఆయ సంరక్షణలో. అందులో ట్రిపుల్ పిఎస్ చెప్పుకున్నాం కదా లాస్ట్‌ది. అది ఉందా? ఇప్పుడు తీసేసారా? అని చెప్పి అడిగారనమాట. సో, మేము చాలా గవర్నమెంట్ వెబ్‌సైట్స్, అఫీషియల్ వెబ్‌సైట్స్ కావచ్చు, ఇంకా బయట న్యూస్ ఆర్టికల్స్‌కి సంబంధించినవి అన్నీ చూసాము. సో, అదైతే ఉందండి. ఉన్న పథకాలే 3 కూడాని. డౌట్ క్లారిఫై అయ్యిందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈరోజు విషయానికొచ్చేటప్పటికి ఈరోజు డేట్ సెప్టెంబర్ 25. అంటే అంత్యోదయ దివాస్ అని అంటారనమాట. అంత్యోదయ దివాస్ యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటి? అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అండ్ అంత్యోదయ రిలేటెడ్ స్కీమ్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా అంత్యోదయ దివాస్‌గా ఈ రోజున ఎందుకు ప్రకటించారు అంటే, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినం అనమాట ఈరోజు. ఆయన జయంతిని పురస్కరించుకొని దీన్ని 2014లో అంత్యోదయ దివాస్‌గా ప్రకటించారు. ఎందుకని అంటే ఆయన ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన ఒక ప్రముఖ సంఘ సంస్కర్త. అట్టడుగు వర్గాలు, వదిలివేయబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి తరపున పోరాడేవారనమాట. ఇక్కడ అట్టడుగు వర్గాలు అంటే నాట్ ఓన్లీ ఎస్సీస్, బీసీస్ ఇలా వీళ్ళు మాత్రమే అని కాదు. వాళ్ళతో పాటుగా మహిళలైతేనేంటి, వికలాంగులైతేనేంటి, ఇలా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, పూర్ పీపుల్‌గా ఎవరైతే ఉంటున్నారో, మురికి వాడల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి కోసం పోరాడినటువంటి చరిత్ర పండిట్ దీన్ దయాళ్ గారికి ఉండిందనమాట. సో, ఆయన చేసినటువంటి సేవలకి గుర్తుగా ఈ రోజుని సెప్టెంబర్ 25ని అంత్యోదయ దివాస్‌గా పేర్కొంటాం. అంత్య అంటే లాస్ట్ ఉన్న వాళ్ళని. అంత్యోదయ రైజ్ ఆఫ్ ద పూర్ అన్నట్టనమాట. రైజ్ ఆఫ్ ద లీస్ట్ అనుకోవచ్చు. సో, వాళ్ళని అభ్యుదయం వైపుకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ పేరుని పెట్టడం జరిగింది. అండ్ ఈయన పొలిటికల్‌గా చూసుకున్నట్లయితే జన సంఘ్ అనేటువంటి పార్టీకి ఫౌండర్ అనమాట. జనసంఘ్ పార్టీకి. అండ్ ఈయన సేవలకి గుర్తుగానే ఉత్తరప్రదేశ్‌లోని ఒక మొగల్పురా స్టేషన్ ఉంటది. జంక్షన్ ఉంటది. సో, ఆ జంక్షన్‌కి గూడా పండిట్ దీన్ దయాళ్ జంక్షన్‌గా పేరు కూడా మార్చడం జరిగిందనమాట. సో, అయితే జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో, బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్‌లోని ఎక్కువగా అంత్యోదయ అనేటువంటి పేర్లు గానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో ఉన్నటువంటి పథకాలు గానీ, ఎక్కువగా లాంచ్ చేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకునే ఫ్యాక్ట్. అంటే మీకు గుర్తుండడం కోసం చెప్తున్నా. ఇప్పుడు ఆ పథకం ఎప్పుడు లాంచ్ చేశారని ఏదన్నా పథకాన్ని అంత్యోదయ పేరుతో ఉన్నది అడిగారనుకోండి, అది మీకు సడెన్‌గా గుర్తు రాకపోతే ఆప్షన్స్‌లో జూసుకోండి. ఏ పీరియడ్‌లో బీజేపీ గాని, జనతా గవర్నమెంట్ గాని ఉన్నాయి ఫామ్‌లో అన్నది చూసుకుంటే మీకు ఈజీగా ఎలిమినేట్ చేస్తారు మిగిలిన ఆప్షన్స్‌ని. సో, ఇప్పుడు పథకాల విషయానికొచ్చేటప్పటికి మొట్టమొదటగా మనకి అంత్యోదయ అంటే గుర్తొచ్చేది అంత్యోదయ కార్డులు. అంత్యోదయ అన్న యోజన పథకం పేరు. దీన్ని యాక్చువల్‌గా 1970స్ ఆ టైంలోనే ఇది దేశంలో కొన్ని ప్లేసుల్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ అయిందొచ్చి మనకి రాజస్థాన్‌లో స్టార్ట్ అయిందనమాట. కానీ దేశవ్యాప్తంగా అది ఆళ్ళ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ జేసుకుంది. కానీ దేశవ్యాప్తంగా మొత్తం దీన్ని 2000 సంవత్సరం నుంచి తీసుకొచ్చారు. దీనికి ఇచ్చేటువంటి రేషన్ కార్డులు పీడీఎస్ సిస్టమ్ కింద ఇచ్చేటువంటి కార్డులేంటి అంటే వైఏపీ కార్డ్స్ అంటారు. ఓకే. ఈ వైఏపీ కార్డుల కింద ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే వైట్ రేషన్ కార్డులు, అన్నపూర్ణ కార్డులు, ఇతర రకరకాల కార్డులన్నీ కూడా జనరల్‌గా బీపీఎల్ కేటగిరీకి ఇస్తారు అన్నది తెలుసు. కానీ బిలో పావర్టీ లైన్ కంటే కూడా చాలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళని పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటారనమాట. అంటే అందరూ ఒకటే కేటగిరీ కిందకి ఉండరు. పావర్టీ లైన్ అనేది ఏదైతే సూచిస్తుందో దానికంటే కిందున్న వాళ్ళంతా బీపీఎల్లే. కానీ వాళ్ళలో కూడా బీపీఎల్‌లో చాలా అట్టడుగున ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కేటగిరీ అంటారు. సాధారణంగా ఈ కార్డులు ఎవరికి ఇష్యూ చేస్తారంటే ఇంటి యజమాని చనిపోయినటువంటి సందర్భంలో లేడీస్ కనుక ఇంటి యజమానులుగా ఉన్నట్లయినా, లేదా ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళకి గానీ, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. ఒంటరిగా ఒక్క మనిషే కుటుంబంలో ఉన్నట్టయితే వాళ్ళకి గానీ, దివ్యాంగులు ఇంటి యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళకి గానీ, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంత్యోదయ కార్డ్ ఇస్తారు. దీని కింద 35 కిలోలు ఒక వ్యక్తికి రేషన్ అనేది ఇస్తారనమాట. పూర్తిగా ఉచితంగానే దీని కింద రేషన్ ఇస్తారు జనరల్‌గా అయితే. ఇప్పుడైతే ఉచితంగానే ఇస్తున్నారు. స్టార్టింగ్‌లో మాత్రం చాలా మినిమమ్ అమౌంట్ అనేది ఉండేది. కానీ 35 కేజీలు కూడా ఉచితంగానే ఇస్తారనమాట తర్వాత నుంచి. ఇది ఒకటి అంత్యోదయ అన్న యోజన. ఇంకొక పథకమొచ్చి పండిత్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. ఇదేంటి అంటే రూరల్ ఏరియాస్‌లో అంటే ఇప్పుడు అర్బన్‌కి కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు.
రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్‌లో ఎవరైతే నిరుద్యోగులున్నారో, అది కూడా నాన్ అగ్రికల్చర్ సెక్టార్‌లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, వారికి స్కిల్స్‌ని కల్పించడం కోసం అని చెప్పి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం, దాని ద్వారా జాబ్స్‌ని చూపించడం కోసం ఉద్దేశించినటువంటి పథకం. అయితే ఇది మనకి ప్రణాళికలు చదివేటప్పుడు వస్తాయి. స్వర్ణ జయంతి స్వరోజ్‌గార్ యోజన ఇవన్నీ. ఈ స్వర్ణ జయంతి స్వరోజ్‌గార్ యోజనని తర్వాత కాలంలో ఆజీవిక పథకం కింద మార్చారు. ఆ ఆజీవిక పథకాన్నే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పి రూరల్, అర్బన్ సెపరేట్ చేశారనమాట. ఎన్ఆర్ఎల్ఎం అంటాం. ఈ ఎన్ఆర్ఎల్ఎంని 2014 ఆ టైంలో ఫస్ట్ టైమ్ బీజేపీ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ అధికారంలోకొచ్చినప్పుడు, అదే సంవత్సరం ఈ సెప్టెంబర్ 25, 2014లోనే అంత్యోదయ్ దివాస్‌గా ప్రకటించడం. అదే క్రమంలో ఈ ఎన్ఆర్ఎల్ఎంని పండిత్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజనగా పేరు మార్చడం కూడా అప్పుడే జరిగిందనమాట. స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిందిది. ఇక మూడోదేంటంటే అంత్యోదయ మిషన్. మిషన్ అంత్యోదయ అంటారు. దీన్ని 2017, 18 బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీని మోటో ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి గ్రామ పంచాయతీలని సంస్కరించడం అనమాట. అంటే అన్ని గ్రామ పంచాయతీలకి నిధులు ఒకేలా ఉండవు, కేటాయింపులు ఒకేలా ఉండవు. అక్కడ ఉన్నటువంటి జనాభాని, రిసోర్సెస్‌ని ఆధారంగా చేసుకొని నిధుల కేటాయింపులో వేరియేషన్స్ ఉంటాయి. సో, కొన్ని గ్రామ పంచాయతీలు, గ్రామాలు చాలా వెనుకబడి ఉంటాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో. రోడ్లుండవు సరిగ్గా, మరుగుదొడ్లుండవు, సామూహిక మరుగుదొడ్లు ఇలాంటివేమి ఉండవనమాట. సో, ఇప్పటికి కొన్ని చోట్ల, ఇంకా చాలా చోట్ల ఓపెన్ డెఫెకేషన్ గూడా జరుగుతుంది. సో, ఏవైతే బాగా వెనకబడినటువంటి గ్రామ పంచాయతీలున్నాయో, వాటిని 26 మినిస్ట్రీల ద్వారా అమల్లో ఉన్నటువంటి అనేక రూరల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ కిందకి తీసుకొచ్చి వాటన్నిటిని కన్వర్జ్ చేసి గ్రామీణ అభివృద్ధిని తీసుకురావాలి. మిగిలిన గ్రామాలతో పాటు వీటిని కూడా అప్‌లిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు దీన్ని, మిషన్ అంత్యోదయాన్ని. దీనికి సంబంధించి రీసెంట్‌గా మనకి లాస్ట్ ఇయర్ 2022, 23లో మిషన్ అంత్యోదయ సర్వే అనేటువంటిది కూడా ఒకటి చేశారనమాట. దానికి సంబంధించి సెపరేట్ పోర్టల్ కూడా ఉంటది. దీనిలో ప్రధానంగా ఏంటంటే 5 అంశాల మీద ఎక్కువగా సర్వే చేస్తారు. ఒకటి, పంచాయతీకి ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పంచాయతీలో ఇస్తున్నటువంటి సర్వీసెస్. విలేజ్‌కి ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విలేజ్‌లో అందిస్తున్నటువంటి సర్వీసెస్. అలాగే విలేజ్ యొక్క ప్రాక్టీసెస్. అంటే అక్కడ అమల్లో ఉన్నటువంటి విధి విధానాలనమాట. సో, ఈ ఐదిట్ల మీద ఫోకస్ చేస్తూ సర్వేని నిర్వహించారు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా. ఈ పథకం కింద ఏంటంటే కనీసం 50,000 అట్టడుగున వెనకబడి ఉన్నటువంటి పంచాయతీలని అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మిషన్ అంత్యోదయాన్ని స్టార్ట్ చేశారు. వీటన్నిటిని కలిపి అంత్యోదయ అంబ్రెల్లా స్కీమ్స్ అని అంటారు. సో, ఇది అంత్యోదయ దివాస్‌కి సంబంధించి అంత్యోదయ పథకాల వివరాలు. సో, ఇలాంటి వీడియోస్ కనుక మరిన్ని వీడియోస్‌ని చూడాలనుకుంటే గనక మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్‌కి అది కొంచెం షేర్ చేయండి.